శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. శ్రీరామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ జయ హనుమ. J5 భక్తి ఛానల్ చూస్తున్న భక్తులందరికీ నమస్కారం. శ్రీ రుంధగ్రీవుడు అనేటువంటి హనుమద్భక్తుడి లాంటివాడు. హనుమత్ సదృశం దైవం నాస్తి నాస్తి భూతలే తం పూజయంతి సతతం బ్రహ్మ గౌరీ మహేశ్వర. హనుమంతుడితో సమానమైన దైవం ఈ భూతలంలో లేడు 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 అని బ్రహ్మ, పార్వతి, పరమేశ్వరాదులు, ఇంద్రాది దేవతలు ఎల్లప్పుడూ కూడా హనుమంతుణ్ణే పూజిస్తున్నారు కదా. అటువంటి హనుమంతుణ్ణి మనసా ప్రార్థిస్తున్నాను. ఆ తర్వాత శ్రీ దధిముఖుడు అనేటువంటి వానర భక్తుడు ఆంజనేయ స్వామిని ఇలా స్తోత్రం చేస్తున్నాడు. ఆలోచ్య వేద శాస్త్రాన్ని సర్వాణ్యపి మహర్షిభిః ఇదమేకం సునిర్ణీతం నదైవం హనుమత్పరం అంటున్నాడు. దధిముఖుడు ఏమంటున్నాడంటే, సమస్త వేదశాస్త్రములు పూర్తిగా విమర్శించిన మహర్షులందరూ ఒక్క విషయాన్ని చక్కగా నిర్ణయం చేశారు. ఏమిటంటే హనుమంతుడి కంటే గొప్ప దైవం మరొక్కరు లేరు 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 అని. ఆ తర్వాత శ్రీ సుదౌష్ణుడు అనే వానరుడు ఇలా స్తోత్రం చేస్తాడు. మంగళం హనుమన్నిత్యం మంగళం కపిపుంగవ మంగళం చాంజనాసూనో మంగళం రాఘవ ప్రియా. హనుమంతుడికి నిత్యం మంగళమవుగాక. హనుమంతుడు ఆ అంజనాపుత్రుడికి నిత్యం మంగళమవుగాక. శ్రీరామచంద్రుడికి అత్యంత ప్రేమాస్పదుడైనటువంటి హనుమంతుడికి నిత్యం మంగళమవుగాక అని స్తోత్రం చేయగా, కరుణారసపూర్ణాయ జగదానంద హేతవే కుక్షిస్థాకిల లోకాయ హనుమద్బ్రహ్మణే నమః. శ్రీ ఋషభుడైనటువంటి వానరుడు అంటున్నాడు, హనుమంతుడు కరుణా సముద్రుడు, భక్తులకు ఆనందకారకుడు, అంతేకాకుండా సమస్త లోకములను తన ఉదరములో ధరించుతున్నటువంటి వాడు. అటువంటి హనుమంతుడికి పదే పదే నమస్కరిస్తున్నాను శిరస్సు వంచి. ఆ తర్వాత శ్రీ పృథుడు అనేటువంటి వానరోత్తముడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు. దాతా దాపయిత చైవ సంవాహాన్ రక్షకస్తథా ప్రేరకశ్చానుమోదాచ కర్తా భోక్త కపీశ్వరః. భక్తులతోటి తను నమ్మిన వారితో బుద్ధి పుట్టించేవాడు ఆయనే, పని చేయించేవాడు హనుమనే, అంతేకాకుండా దానికి ఫలితమిచ్చేవాడు కూడా ఆంజనేయ స్వామి. అటువంటి కపీశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. శ్రీ జాంబవంతుడు భల్లూక రాజు ఆ స్వామిని ఆంజనేయుణ్ణి ఇలా స్తోత్రం చేస్తున్నాడు. భుక్తి ముక్తి ప్రదం నామ విహాయ హనుమంతవ సంసరంత జనామూఢా కిం విచిత్ర మతపరం. ముక్తిని ప్రసాదించే నీ దివ్యమైన నామం వదిలి ఈ మూర్ఖులైన మనుషులు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నారు ఆంజనేయ, ఇంతకంటే విచిత్రమే ఉంది అని నవ్వుతూ అన్నాడు జాంబవంతుడు. ఆ తర్వాత శ్రీ జ్యోతిర్ముఖుడు అనేటువంటి వానరోత్తముడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు. మత్ప్రార్థనా ఫలమిదం మమ జన్మనశ్చ నేచ్ఛామి కించిదపరం హనుమన్మాత్మన్ త్వద్దాసదాస జనపాద రజోనికేత మస్మద్ధితో భవతు సేవక పారిజాత. ఓ ఆంజనేయ, భక్తులకు పారిజాతం వంటి వాడా, నిన్ను ప్రార్థించిన దాని ఫలితం నేనేమి కోరుకుంటున్నానంటే, నీ దాసులు వారి దాసుల పాద ధూళి నా శిరస్సున ధరించడమే నాకు మహాభాగ్యం. నిన్ను స్తోత్రం చేసిన ఫలితం ఇంతకంటే వేరే ఏది కోరుకోను స్వామి అన్నాడు. ఆ తర్వాత శ్రీముఖుడు అనేటువంటి వానర భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు. రసనే రససారజ్ఞ మధురాస్వాదకాంక్షిణి హనుమన్నామ పీయూషం సర్వదా రసమే పిబా.
తన ఆ సుముఖుడైనటువంటి వానరుడిగా అంటున్నాడు, ఓ నాలుక, ఓ నాలుక, రసన అంటే నాలుక, ఆ నాలుకను ప్రార్థిస్తున్నాడు. మధురమైనటువంటి నామం హనుమన్ నామం. ఆ హనుమన్ నామం అనే అమృతాన్ని ఎప్పుడు సర్వకాల సర్వావస్థలందు గ్రోలుతూ ఉండు, నన్ను తరింపజేయి అని వేడుకుంటున్నా అని తన నాలుకను ప్రార్థిస్తున్నాడు హనుమంతుడు వినాలని చెప్పే ప్రార్థనతో. ఆ తర్వాత గోలాంగోలుడు అనే భక్తుడు ఇలా వేడుకుంటున్నాడు, కుతో దుర్దినం వా కుతో భౌమారః కుతో వైద్యుతిస్తస్య భద్రా కథం వా కుతో వా వ్యతిపాత దోష కృతం వా హనుమత్పదజ్ఞానవీత శుభస్య. ఆ గోలాంగుడు అనే పేరు గల భక్తుడు అంటున్నాడు, హనుమంతుని పాదాలను ఆశ్రయించిన వాడికి సోమవారమా, మంగళవారమా, శనివారమా అనే ఎటువంటి పట్టింపు అవసరం లేదు. వాళ్ళ తిథి ఏంటి, కరణం, యోగం అని పంచాంగం అవసరం పని లేదు. హనుమంతుని భక్తునికి అన్ని రోజులు అన్ని సమయములు శుభ సమయములే. ఎందుకంటే వాడు హనుమంతుని నమ్ముకుని ఉన్నాడు కాబట్టి అని నేను నమ్ముతున్నానయ్యా అన్నాడు గోలాంగూరుడు. వానరం ప్రోక్తం సర్వపాపహరం వరం సర్వజ్ఞాన ప్రదం చైవ సర్వ సౌభాగ్యవర్ధనం అని అగస్త్యుడు ఆ ఇంద్రాది దేవతలకు అక్కడ మునీశ్వరులకు చెప్పాడు. ఈ వానర గీత కంటే మించిన మంత్రం లేదు, స్తోత్రం లేదు. హనుమంతుడి కృప మన మీద కురవాలంటే, ఆ హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే వానర గీత నిత్యం చదవండి, చదివించండి, వినండి, వినిపించండి అని ఆ అగస్త్యుడు దేవేంద్రాదులతో చెప్పినాడు.